Please do subscribe to Prajabheri News Channel. జై శ్రీరామ్, జై గోమాత. ఇందూరు గోసేవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఇందూరు అయ్యప్ప దేవాలయం ప్రాంగణంలో గోపూజ జరిగినది. ఇందూరు గోసేవ సమితి అనేది గత 5 సంవత్సరాల ముందు ప్రారంభించినది. అప్పుడు సుమారుగా ఒక 20 మంది మెంబర్లతో స్టార్ట్ చేసింది. ఈరోజు శాశ్వత మెంబర్లు 180 మంది. ఇలా అంచెలంచెలుగా ప్రతి ఆదివారము ఒక గోశాలలో ఇందూరు గోసేవ సమితి ఆధ్వర్యంలో సేవ చేయడం జరుగుతుంది. మరియు ఇందూరు గోసేవ సమితి నుండి 180 మంది ఏదైతే శాశ్వత సభ్యులు ఉన్నారో వారి యొక్క జన్మదినం రోజున వాళ్ళ పేరు మీద వాళ్ళు ఎంచుకున్నటువంటి గోశాలకు చిన్ని సంచి పంపించడం జరుగుతుంది. మరియు ప్రతి సంవత్సరము రబీ ఔర్ ఖరీఫ్లో గోవులకు గ్రాసం ఎండుగడ్డి కూడా సుమారుగా ఒక 6 లక్షల విలువ గడ్డిని అన్ని వివిధ గోశాలలో కూడా పంపిణీ చేయడం జరుగుతున్నది. దీనికి మన ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యన్ గుప్తా గారు చాలా సేవ చేస్తున్నారు. ఆయన సపోర్ట్ కూడా చాలా ఉంది. మరియు ఇందూరు భక్తుల సపోర్ట్ కూడా చాలా ఉంది. దీనిని మనం అందరం సద్వినియోగం చేసుకోవాలా. గోమాత ఆశీర్వాదం ఉంటే అన్నీ బాగుంటాయి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, ఇందూరు శ్రీధర్మ శాస్త్రావే. జై గోమాత, 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 జై గోమాత. ప్రతి ఆదివారము ఉదయం 8:30 గోసేవ చేయడంలో భాగంగా ఇందూరు గోసేవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు అయ్యప్ప దేవాలయ ప్రాంగణంలో గోమాత పూజ నిర్వహించడం జరిగింది. ఇట్టి భక్తులకు స్వాగతం, సుస్వాగతం. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై శ్రీరామ్, స్వామి హరిహర సుతరానంద చిత్తనయ్యనయ్యప్ప స్వామి. జై గోమాత, జై గోమాత. ఇందూరు గోసేవ సమితి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు గోశాలకి వెళ్ళి గోమాత పూజ చేసి ఆవులకు దాన తినిపించి రావడం జరుగుతుంది. ఇలా ప్రతి వారం అంటే ఒక్కొక్క గోశాలలో 5 వారాలు, ఒక నెల, దాని తర్వాత ఇంకో గోశాల, ఇట్లా అన్ని గోశాలల్లో 5 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా గోమాత పూజ చేయడం జరుగుతుంది. దీంట్లో 3 కమిటీలు ఉన్నాయి. శాశ్వత కమిటీ ఒకటి ఉంది, అక్షయ పాత్ర ఒకటి ఉంది, గోగ్రాస్ కమిటీ. 3 కమిటీలు కలిపి 2000 మంది సభ్యులతో బ్రహ్మాండంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ గోమాత సేవలో పాల్గొనాలని మా ఇందూరు గోసేవ సమితి సంకల్పం. జై గోమాత, జై గోమాత, జై గోమాత. ఇట్టి కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారము అయ్యప్ప దేవాలయంలో గోమాత పూజ జరిపించడం జరిగింది. అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున పాల్గొని గోమాత కృపకు పాత్రులైనారు. జై గోమాత, జై గోమాత. జై గోమాత, జై గోమాత. మరి ఈనాడు మన ఇందూరు గోసేవ సమితి వారు అయ్యప్ప దేవాలయంలో గోపూజ నిర్వహించడం జరుగుతున్నది. మరి భాగ్యస్వాములు చేయడం ఎంతో పుణ్యమైన పని. గోవులను రక్షిస్తూ మన భారతదేశాన్ని యొక్క ప్రతిష్టను కాపాడుతూ గోరక్షణ చేస్తే ఇలాంటి కార్యక్రమాలు
మన గోరక్షణ కొరకు ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన ఇందూరు గోసమితి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. గట్లది కదా, గట్లది అందరూ వస్తారు. మన చైర్మన్ సభలో ఉన్నాడు వ్యవస్థాపక అధ్యక్షుడు.